జగన్ కి చాలా చాలా ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. రాజశేఖర్ రెడ్డి గారు జగన్ గారు నిజంగా చాలా బాగుంది సినిమా అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్. ఇప్పుడు యాత్ర వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర తన పరిపాలన చూసాం. ఇప్పుడు యాత్ర 2లో జగన్ పాదయాత్ర పరిపాలన లాస్ట్ 5 years తండ్రిని మరి మైమరిపించాడు. 100% మైమరిపించాడు. ఆ విధంగా చేశాడు కూడా జగన్, ఖచ్చితంగా చేశాడు. జగన్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ముందు మూవీకి రాకముందు సినిమా ఎలా ఉంటుందని కొంచెం టెన్షన్ పడ్డాము, కానీ యాత్ర 1 కంటే యాత్ర 2 ఎక్సలెంట్. జగన్ మళ్ళీ వన్స్ మోర్ 100% వన్స్ మోర్, ఖచ్చితంగా వన్స్ మోర్. ఏప్రిల్ తర్వాత మీరే చూస్తారు. మొత్తం ఓవరాల్గా చూస్తారు. సినిమా అంతా హైలైటే కదన్న. ఆయన రియల్ హీరో సినిమాని రియల్ హీరో తీశారు అంతే. సినిమా అంతా సూపర్ అన్న. అన్న చెప్పిన ప్రతి మాట గూస్ బంప్సే అన్న. సినిమా చూస్తుంటే కష్టం ప్రతి గూస్ బంప్సే అన్న. ఒక డైలాగ్ ఉంది, కడపోడు సార్ జగన్ రెడ్డి అని, నాది పులివెందురా, మాకు తెలుసు జగన్ అంటే ఏందో, ఢిల్లీనే ఉచ్చపోయించినాడు జగన్. అట్లాంటి జగన్ రియల్ స్టోరీ అనేది. సినిమా సూపర్ తీసినారు. సూపర్ జీవా యాక్టింగ్ గురించి సూపర్ చెప్తాను. జగన్గా రియల్గా అంటే ఎలా ఉంది క్యారెక్టర్ చూపించగలిగాడు బాగా. సూపర్ చూపించారు అసలు. ఆ క్యారెక్టర్ కోసం ఆయన 30 days ట్రైనింగ్ తీసుకొని చూపించారంట. సూపర్ సినిమా అన్న. ఓకే అన్న. ఇంకా రాజశేఖర రెడ్డి గారిని ఎలా చూపించారు ఫస్ట్ హాఫ్? సేమ్ యాత్ర అన్న. ఇది యాత్రలాగే అన్న. ప్రమాణికను సినిమా అయిపోయిందన్న, అంతే సినిమా. మళ్ళీ పార్ట్ 3 ఉందంట. దాంట్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంట అన్న. ఎవరేం పెట్టుకున్నా కూడా 2024 మళ్ళీ జగనే సీఎం అవుతాడు. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టినా మళ్ళీ జగనే సీఎం అవుతాడు. అదే అన్న. అంటే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఫుల్ ఎమోషనల్ అన్న. అసలు రాజశేఖర్ చనిపోయినాక 11 కన్నీళ్ళు వచ్చాయి. ఆ పాటకి వాళ్ళు ఇచ్చే మాటలకి సూపర్ అన్న సినిమా. కంటి మట్టే కడపని సీన్లు కొన్ని ఆల్రెడీ ఇక్కడ చూడడం జరిగిందండి. ఆల్రెడీ కొంతమంది తెలుసు ఏంటంటే ఆ మాట అనేది తప్పకపోవడం వల్ల ఇన్ని కష్టాలకు దారి తీశాడు జగన్. లేకపోతే వాళ్ళు ఏదో ఎంపీ పోస్టులు లేవో తర్వాత అయినా ఏ డిప్యూటీ సీఎం తర్వాత సీఎం చేస్తారు, అంత వేరే విషయము. కానీ ఇక్కడైతే జీవా గారు పూర్తిగా పర్ఫెక్ట్గా పండించాడండి. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్ అసలు అల్లాడించేసాడు. అసలు ప్రజలు కంటతడి పెట్టలేక ఇక్కడ చాలా చాలా ఎన్నో విధాకరమైన ఘట్టాలు చూసామండి థియేటర్లో. ప్లస్ చేశారా లేకపోతే ప్రతిపక్షాలకి నెగిటివ్ చేశారు? ప్రతిపక్షాన్ని ఇంకా జగను డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్ అనే ఒక డైలాగ్ చెప్తాడు తెలుగులో. ప్రతిపక్షాల కానీ ఆపోజిట్ ఉన్న వాళ్ళని కొంచెం డౌన్ చేస్తారు చిన్నగా. కొద్దిగా అది కరెక్టే మీరు చెప్పింది. కొద్దిగా డౌన్ చేసే మళ్ళీ పొగిడాడు కూడా. 2 చేసినట్టు దీంట్లో. ప్రతిపక్షాన్ని కొంచెం డౌన్ చేసినా మళ్ళీ కూడా పొగిడినాడు కూడా జగన్. అదే జీవా గారు ఒక డైలాగ్ అంటారు దీంట్లో. ఏంటంటే మనం పోటీ చేయబోతున్నది, ఎదుర్కోబోతున్నది 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేయొద్దు అంటాడు. ఈ డైలాగ్ డైరెక్ట్ చెప్పినాడు థియేటర్లో. అసలు షేక్. ఇంకోటి షర్మిల గారిని కూడా చూపిలేరు, పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తే మళ్ళీ అనవసరం కాంట్రవర్సీ. ప్లస్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా బయట చాలా మంచి వ్యక్తి, సోషల్ సర్వీస్ చేశాడు. దాని గురించి ఏపీ తెలంగాణ సపరేట్ అయింది కదా. అంటే అది ఏపీ తెలంగాణకు సంబంధించి అదే ఇంకా అవన్నీ తీయలేదు. ప్యూర్ బయోగ్రఫీ కాబట్టి బయోగ్రఫీ లెవెల్లో పోయాడు. అన్నీ అనవసరమైన కాంట్రవర్సీలు అయితే ఇప్పుడు మళ్ళీ వేరేవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్కి ఏం ప్లస్ పాయింట్ అవుతుంటారు సినిమా? ఈ సినిమా కొన్ని ఓట్లను పెంచుతుంది. యాక్చువల్గా ఎట్లాగో గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి సీఎం వస్తున్నారు అయిపోయినా, లేకపోతే ఇంకొన్ని స్థానాలు పెరిగే అవకాశం అయితే బాగానే ఉందండి. అట్లా ఖచ్చితంగా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అవుతాడు, విజయదంబి మోగిస్తాడు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరోనా అనేది తినేస్తే వచ్చిన 3 సంవత్సరాలు ఆయన ఏం చేయగలుగుతారండి ఇక్కడ. అట్లా మొత్తానికి అయితే సెంటిమెంట్. ఆరోగ్యశ్రీ ఏంది, విద్యా దీవెన ఏంది, అమ్మఒడి ఏంది, ఇవన్నీ ఎలా వచ్చాయండి? అసలు అభివృద్ధిలో కొంచెం వెనకబడుతున్నా కూడా అభివృద్ధి వేస్తే ఓన్లీ అక్కడ వైట్ కలర్ జాబ్స్ వాళ్ళే బాగుపడతారు. అప్పుడు అభివృద్ధి కూడా సబ్మిట్ ఒకటి పెట్టాడు కదా, ఇంటర్నేషనల్ వైడ్గా అందరూ వచ్చారు. సో ఇక్కడ టైం ఇవ్వాలి. లెట్ హిమ్ గివ్ 1 more ఛాన్స్ టు మేక్ కంక్లూజన్ ఆఫ్ హిస్ రూలింగ్ బై 2029. ఓవరాల్గా మూవీ అసలు నెంబర్ 1 అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయబుల్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా సెంటిమెంటు. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం ఉంటుంది. అవసరం ఉన్నవే ఇంకా కొన్ని యాడ్ చేయలేదు మంచిగా, జగన్ ప్లస్ పాయింట్ అయ్యేవి. కానీ కూడా ఉన్న దాంట్లో అసలు ఎక్స్ట్రాడినరీ తీశారు మహీరావు గారు. ఒకటే ఒక డైలాగ్ అంటారండి దాంట్లో. ఇప్పుడు నిన్ను చూసి వస్తాను అనుకుంటున్నావు జగన్, ఈ జనాలు నువ్వు మీటింగ్లు పెడితే నువ్వు ఊపే చెయ్యిని చూసి వస్తాను అనుకుంటున్నావా? నీ చెయ్యి కాదు, మీ వెనకున్న మీ నాన్న చెయ్యి కాదు, దాని వెనకున్న పెద్ద చెయ్యిని చూసి వస్తానంటాడు. అంటే ఏంటి పెద్ద చెయ్యి అంటే? కాంగ్రెస్ చెయ్యే కదా. దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం అంటారు. ఓకే రిజైన్ చేసి పోదాం, అప్పుడు తెలుసుకుందాం. అప్పుడు ప్రజలు మమ్మల్ని చూసేస్తాడా లేకపోతే ఆ పార్టీని చూసాయని. ఓకే మొత్తానికి అయితే ఫ్యామిలీతో చూడాల్సింది ఇక్కడ కూడా.